భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం జరిగిన ఘటన భయాందోళనకు గురి చేసింది. రైల్వే ట్రాక్ పై పడి ఉన్న బాంబు వీధి కుక్క కొరకడంతో పేలిపోవడంతో అక్కడికున్న వారు పరుగులు పెట్టారు. ప్రయాణికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. ప్లాట్ఫామ్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల సంచిలో బాంబును వదిలి వెళ్లారు. ఆ సంచి పక్కగా తిరిగిన వీధి కుక్క ఆ బ్యాగ్ ను కొరకడంతో బాంబు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. పేలుడు శబ్దంతో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సంఘటనపై వెంటనే సమాచారం అందిన 3వ పట్టణ పోలీసులు రైల్వే స్టేషన్ కు చేరుకుని పర్యవేక్షణ ప్రారంభించారు. ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. పేలుడు స్థలంలో ఉన్న సంచిని కుక్క మృతదేహాన్ని పరిశీలిస్తూ ఇంకా ఇతర బాంబులు ఉన్నాయా అన్న అనుమానంతో బాంబ్ స్క్వాడ్ సహాయంతో విశ్వసనీయంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్ లో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అపరిచితులు బాంబు వదిలేసిన నేపథ్యంలో పోలీసులు ప్రతి కోణంలో విచారణ చేపట్టారు. స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు.